చీరలు కొందామని వచ్చాను. ఒక 2-3 చీరలు షాపింగ్. వావ్. హాయ్ హలో, నేను హిమ. సో మనం చీరల షాపింగ్కి వచ్చేసాము. అమ్మమ్మకి, నానమ్మకి, అమ్మకి చీరలు తీసుకుంటున్నాను అనమాట. బెస్ట్ ఫీలింగ్ ఎవరని చెప్పాలి. అయితే ఈ వ్లాగ్లో నేను ఖమ్మం వెళ్ళిపోతున్నాను. ఎస్, మనం ఖమ్మం వెళ్తున్నాం. అండ్ నేను 6 years తర్వాత మా నాన్నమ్మని చూశాను. సో చాలా హ్యాపీ అనిపించింది. తప్పకుండా వ్లాగ్ మొత్తం చూడండి, ఓకేనా? కాటన్ కాదు, పట్టే. టిష్యూ పట్టు వస్తుంది, అది నార్మల్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చూడు. భలే ఉంది సారీ. మనం వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం రండి. మిమ్మల్ని అందరూ చూసారు కదా గృహప్రవేశం వీడియోలో. నేను మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి, వరలక్ష్మి అమ్మమ్మ, తర్వాత జయశ్రీ అమ్మమ్మ, ఇంకొక అమ్మమ్మ ఖమ్మంలో ఉంది, మా అమ్మమ్మ వేరే ఇంట్లో ఉంది. సో అట్లా ఇందరూ హీరోయిన్లు 5. ఇప్పుడు ఒక అమ్మమ్మ లేదులే అని మిగతా 4 కూడా ఒకలాగే ఉంటారు కదా అందరూ. మా ఒకటేసారి వచ్చేసారు. నేను వీడియో నైటీలో అది లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది. చిన్న పిల్లలాగా ఉన్నావు. ఏం కాదు, ఈరోజు ఇదే పెట్టేస్తాను. మేకప్ వేసుకున్నా అది కూడా వస్తుంది. మీరందరూ హాయ్ చెప్పండి. ఇంకొకసారి వచ్చి మళ్ళీ అందరు అమ్మమ్మని కవర్ చేస్తా. సార్ వచ్చేటప్పుడు అమ్మమ్మని కూడా తీసుకురండి, ఇక్కడే ఉంటా. నేను ఈరోజు పొద్దున్న ఈరోజు మార్నింగ్ 7 అట్లా అవుతుంది. స్టార్ట్ అవుతున్నాం, నేను మా మమ్మీ ఖమ్మం వెళ్తున్నాం. కానీ ఎక్కువ రోజులకి వెళ్ళట్లేదు. ఖమ్మంకి వెళ్ళి ఏమేమి చేస్తాను ఏంటి అని వ్లాగ్ చేస్తాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఖమ్మంకి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కాబట్టి సో ఇగ్నోర్ చేయండి. ఖమ్మంలో అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నేను మా అమ్మ కలిసి ఎప్పుడు భద్రాచలం వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. తర్వాత నేను యూఎస్ వెళ్ళాక మా మమ్మీ కూడా యూఎస్ వచ్చాక అరే అట్లెట్లా వెళ్ళకుండా ఉన్నాము అని చాలాసార్లు అనుకున్నాం. సో డెఫినెట్లీ భద్రాచలం వెళ్ళాలని తీరాల్సిందే అని చెప్పేసి ఫస్ట్ భద్రాచలం వెళ్ళి ఆ తర్వాత ఖమ్మం వెళ్ళాలని ప్లాన్ అనమాట. అయితే ఇంత జర్నీ ఉంది కదా, రెంటల్ కార్ తీసుకుందామని ఇద్దరం కలిసి రెంటల్ కార్ తీసుకున్నాం. కానీ బయలుదేరేటప్పుడే నాకు కొంచెం హెల్త్ ఇట్లా బాగాలేనట్టు అట్లా అనిపించింది. అయినా కానీ ఇంకా స్కెడ్యూల్ ప్లాన్ చేసేసుకున్నాం ఫిక్స్ అని చెప్పి స్టార్ట్ అయిపోయాను. నేను వస్తా, నాకు ఇవాళ వర్క్ ఉంది. ఏమో వచ్చిన దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నాను కదా, అసలు చేత కావట్లేదు నాకు. ఇవాళ అయితే అస్సలు చేత కావట్లేదు. ఏమో నా వికెట్ డౌన్ అయిపోతుంది అనుకుంటా. అసలు కళ్ళు తిరుగుతుంది, చేత కావట్లేదు. పొద్దున్న లేవలేకపోయా. భద్రాచలం వెళ్ళాలి ఇవాళ. సో నేను తీసుకున్న షాపింగ్ అన్నీ తీసేసుకొని అండ్ దెన్ కొన్ని జతలు బట్టలు పెట్టుకొని నేను మా మమ్మీ బయలుదేరాము. మా తమ్ముడికేమో ఆఫీస్ ఉందని చెప్పి రావట్లేదు అనమాట. అండ్ వాడు లీవ్ దొరకదు, తిరుపతి వెళ్ళాం కదా ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ అంటే లీవ్ అంటే ఇవ్వరు అని చెప్పేసి అన్నాడు. సో సరే మన ఇద్దరం పోదాం పదా అని చెప్పేసి బయలుదేరాము. అయితే మధ్యలో తినడానికి ఆగాము. నేను కార్ మొత్తం నిద్రపోతూనే ఉన్నాను యాక్చువల్గా. ఎందుకంటే నాకు చెప్పాను కదా అదేదో సన్ స్ట్రోక్ లాగా అట్లా అయినట్టు అనిపిస్తుంది ఆల్రెడీ. సో పడుకుంటూనే ఉన్నాను. మధ్యలో ఒక దగ్గర ఆగి ఇంకా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి తింటూ ఉన్నాం. ఇడ్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు నేనైతే చాలాసార్లు ఇడ్లీలే తింటూనే ఉన్నాను. ఎందుకంటే ఇడ్లీ చట్నీ అనే కాంబినేషన్ ఎన్నిసార్లు నా అంతటి నేను చేసుకున్నా యూఎస్లో తిన్నా కూడా నాకు అట్లా మంచిగా అంత పర్ఫెక్ట్గా అనిపించలే. సో ఇక్కడ హోటల్స్లో తిని ఆర్ ఇంట్లో తిని బండి మీద తింటేనే నాకు ఆ ఇడ్లీ టేస్ట్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఆ క్రేవింగ్ కానీ తీరుతుందనమాట. సో అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇడ్లీ 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 అని పట్టుకొని ఇడ్లీలే తిన్నాను. ఖమ్మం టు కొత్తగూడెం
ఆ తర్వాత అదే భద్రాచలం వెళ్ళాలంటే ఖమ్మం టు కొత్తగూడెం భద్రాచలం అదంతా వెళ్ళాలి కదా, ఆ రూట్లో వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము పొద్దున్న స్టార్ట్ అవ్వగానే మాకు మధ్యాహ్నం ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి మేము వెళ్ళబోతున్నాం అనమాట. కొంచెం ఫాస్ట్గా వెళ్ళమని చెప్పాం డ్రైవర్కి, కానీ ఎంతవరకు అవుతుందో ఏంటి అని టెన్షన్ పడుతూనే ఉన్నాం. ఈలోపు ఖమ్మం రోడ్స్ అన్నీ చూసుకుంటూ నాకు ఎక్కడైనా ముంజలు కంకులు కనపడితే బాగుండు అని చెప్పి చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే హైదరాబాద్లో అస్సలు దొరకలేదు నాకు అట్లాంటివి. ఉంది కేబుల్, కానీ అది పడుతుందో లేదో. మనం ఎప్పుడు వెళ్తాం? ఆ కవర్ మాకేనా? ఎంత మొత్తం? సో ఫైనలీ పాల్వంచే రోడ్లో దొరికినాయి అనమాట ముంజలు. అక్కడ ఉన్న వాళ్ళైతే లక్కీ అబ్బా, సీరియస్లీ ఎంత హ్యాపీగా తినొచ్చో. మంచిగా చెట్టు నుంచి కట్ చేసి లేత ముంజలు ఒక డజన్ లేపేసాం అనమాట కార్లో. తర్వాత ఇంకో డజన్ ప్యాక్ చేసుకొని వెళ్ళాము. కానీ అప్పటికే ఎండకి కొంచెం అవి గట్టిగా అయిపోవడం, లేకపోతే దాని నుంచి వాటర్ వచ్చేయడం అట్లా అయిపోతున్నాయి. సో మధ్యలో మాకు ఇంకా కంకులు కూడా కనిపిస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అంటే స్వీట్ కార్న్ కనిపించడం అనేది చాలా రొటీన్, కానీ ఇట్లా మన వైల్డ్ కార్న్ ఉంటుంది కదా, నార్మల్గా స్వీట్ కాకుండా నార్మల్ అసలు టేస్ట్ లేకుండా ఒక కార్న్ ఉంటుంది. స్వీట్ కార్నా? మామూలు కావాలి, పచ్చి కూడా తీసుకుందాం. మామూలు ఎట్లా 20 రూపాయలు ఒకటి. ఇదే ఆ కంకులు. దీంట్లో స్వీట్నెస్ ఉండదు, హ్యాపీగా ఎన్ని తింటా అంటే రోజు మొత్తం అయినా తింటా నేను అట్లా. సో నాకు ఫైనలీ దొరికినాయి. హైదరాబాద్లో అయితే ఎంతమందిని ఎక్కడ అడిగినా కూడా అందరు స్వీట్ కార్న్ అంతే, ఇంకా వేరే ఏమీ లేవు అని చెప్పారు. సో ఫైనలీ నాకు ఇక్కడ దొరికితే ఒక 10 కంకులు కొనుక్కొని ఇంటికి వెళ్ళాం అనమాట. దారిలోనే ఇంకా ఫుల్ ఒక 3-4 వేసేసాను నేను తినుకుంటూ ఫుల్గా. అండ్ దెన్ రేట్లు కూడా మన పాల్వంచ కాబట్టి అన్నీ కంపారిటివ్లీ హైదరాబాద్ కన్నా చాలా తక్కువనే ఉన్నాయి. ఈ కంకి ఒక్కొక్కటి 20 రూపాయలు అని చెప్పారు. అండ్ దెన్ ముంజలు కూడా చాలా తక్కువకే తీసుకున్నాం మేము హ్యాపీగా. ఎప్పుడైనా ఇటువైపు వస్తే పక్కా తినండి. ఇవి ఎక్కడ దొరకట్లేదు సార్, హైదరాబాద్లో కూడా దొరకట్లేదు, ఖమ్మంలో దొరకలేదు, పాల్వంచలో దొరికినాయి. బా ఎన్ని రోజులైనా తిని. సంబరం లేవా, మామూలుగా లేవా? ఎంత ఎండలు ఉన్నాయంటే అసలు చెప్పలేము. చచ్చిపోయే ఎండలు ఉన్నాయి, చచ్చిపోయే ఎండలు. కడుపులో తిప్పేస్తుంది ఎండకి. ఎండిపోతున్నాయిగా ముంజలు ఎండిపోతున్నాయా? కింద పెడదాం. ఈ ఎండలేంటి? వచ్చేసాం భద్రాచలం టెంపుల్లోకి. పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే ఈ టైం అయింది. చాలా కావట్లేదు అస్సలు, చాలా అసలు నార్మల్గా అసలు క్యూనే లేదు ఇక్కడ. ఫుల్ ఈజీగా అయిపోయింది దర్శనం, ప్రశాంతంగా. ఫస్ట్ టెంపుల్ అట్లా దర్శనం ఎవరు లేకుండా అయిపోయింది హ్యాపీగా. భద్రాచలంలో టెంపుల్ 1 o'clockకి క్లోజ్ చేసి 3 o'clock ఓపెన్ చేస్తారనే విషయం నాకు తెలీదు. సో మేము ఇలా ఆక్కుంటూ వెళ్ళేసరికి కరెక్ట్గా 1:10, 1:15 అలా వెళ్ళాం అనమాట.
సో అన్ఫార్చునేట్లీ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. కాకపోతే వెయిట్ చేసి 2 hours టెంపుల్ విజిట్ చేసుకొని బయటకు వచ్చాము. ఏంటంటే వెంటనే దర్శనం అయిపోయింది అండ్ చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట. గ్లాడ్ దట్ మనకి భద్రాచలంలో ఇంత హ్యాపీగా దర్శనం అవుతుందని అనుకోలేదు నేను. ఫ్రెండ్స్ని అడిగితే చెప్పారనమాట, అసలు చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు, దీనికి ఏమి ఇట్లా లైన్ ఇట్లా ఏమి ఉండదు అన్లెస్ ఇట్ ఈస్ శ్రీరామనవమి ఆర్ సంథింగ్ అని చెప్పారు. మారిపోయిందో అన్ని కొత్త కొత్త పెద్ద పెద్ద వచ్చాయి. అసలు అన్ని పెద్ద పెద్ద షాపులు అన్నీ ఏంటంటో ఉన్నాయి మొత్తం అంతా. ఇదేమో వినోద థియేటరా? వినోద పేరు మార్చారా దీనికి? నువ్వు ఎన్నేళ్ళైందో అమ్మ వచ్చేది? వచ్చావా? అదేలే. అప్పుడు హిందీ సినిమాలు రాకపోయేవన్నమాట. ఓన్లీ సాయిరం థియేటర్లోనే వచ్చేవి హిందీ సినిమాలు. నేను నేహ వచ్చి చూసేవాళ్ళు. అప్పో డీమార్ట్ అందరూ అక్కడికి వెళ్తారేమో కొనడానికి. ఇక్కడ హోల్సేల్ షాప్ గాంధీ చౌక్ మొత్తం హోల్సేల్ ఉంటాయి. డీమార్ట్కి వస్తారు అందరు క్యూ కట్టి. రోడ్డు క్రాస్ చేయాలి. అది ఈ బండి ఉందిగా, ఇయో ఆయన ఈ గల్లీ ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాను. ఇప్పుడు వస్తున్నాం ఇదే టైం. భద్రాచలంలో బయలుదేరిన తర్వాత చెప్పా. ఇదే ఎదురుగిల్లు. వెళ్ళాలైనా వచ్చి ఇప్పుడు దాకా నీకు తీరు పెడగాలేదా? దొంగమ్మ వచ్చి వారం అయిందా? తల్లి చూడడానికి ఎన్ని గంటలు ట్రావెల్ చేసి వచ్చిందా? 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. సో నేను మా నాన్నమ్మని చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నాను. ఎలా టైం స్పెండ్ చేసాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని కూడా కలిసాను అనమాట. ఖమ్మంలో కొంచెం తిరిగాము. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. Lots of love and thank you so much for all of your support. Thank you so much for watching. Like, share, subscribe చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. టేక్ కేర్. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ బయటికి వెళ్ళకండి మధ్యాహ్నం పూట. ఓన్లీ సాయంత్రం పూటనే వెళ్ళండి. టేక్ కేర్. ఓకేనా? బాయ్.